Daily. Taste the Daily. తెలంగాణను వానలు వీడడం లేదు. వర్షాకాలం ముగిసినా నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయినా ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇవాళ 16 జిల్లాల్లో వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. తెలంగాణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడక్కడ జల్లులు పడతాయి. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ తో సహా తెలంగాణలోని చాలా ప్రాంతాలలో తేలికపాటి వర్షం పడుతుంది. రాత్రి 8 గంటల వరకు ఈ పరిస్థితి ఉంటుంది. పగటి వేళ ఉక్కపోత బాగా ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు వీయడం లేదని చెప్పవచ్చు. వర్షాకాలం ముగిసినప్పటికీ నైరుతి ఋతుపవనాలు వెళ్లిపోయినప్పటికీ కూడా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అయితే వర్షాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇవాళ 16 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఎందుకంటే మరొకసారి అల్పపీడన ప్రభావం కూడా తెలంగాణపై పడే అవకాశం ఉంది. సో ఈ పరిస్థితులలో పలు జిల్లాలకు కూడా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రెయిన్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేటతో పాటు జోగులాంబ, గద్వాల్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడక్కడ చిరుజల్లులు పడతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ తో పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. రాత్రి 8 గంటల వరకు తర్వాత పగటి వేళ ఉక్కపోత కంటే రాత్రి శీతోష్ణ స్థితి కూడా కొంచెం పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు పలు హెచ్చరికలు అయితే జారీ చేశారు సునీత. దీని ప్రధాన కారణం చూసుకుంటే బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడబోతుంది. అది మయన్మార్ తీరాన్ని తాకింది. అది 5వ తేదీన తిరిగి సముద్రంలోకి వచ్చే అవకాశం ఉంది. దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలపై కూడా ఉండనుంది. మరో అల్పపీడనం అయితే భూమధ్య రేఖ ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉంది. అది ఈ నెల 7వ తేదీన. మరోవైపు బంగాళాఖాతంలో 3 ద్రోణులు ఉండనున్నాయి. వాటిలో ఈ 3 ద్రోణులలో బంగాళాఖాతంలో ఏర్పడిన 3 ద్రోణులలో ఏది మోర్ యాక్టివ్ అయితే అది ఆవర్తనంగా మారి అల్పపీడనంగా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సో దానిపై కూడా దాని కారణంతో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. సో ఐఎండీ తెలిపినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కోస్తాంధ్ర, యానం, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కర్ణాటక తీరం, ఉత్తర కర్ణాటకలో 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయి. సో తెలంగాణలో అయితే 4వ తేదీన ఈ రోజు కాస్త వర్షం ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమలో ఈ రోజు కంప్లీట్ గా కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది. పగటి వేళ ఏపీ అంతటా మేఘాలు ఉండి ఎండ వాతావరణం ఉంటుంది. ఉక్కపోత కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సాయంత్రం 4 తర్వాత కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాత్రి 11 గంటల వరకు ఇలాంటి వెదర్ ఉండి తర్వాత కాస్త చేంజ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అయితే జారీ చేసింది ఐఎండీ. ఇక ఉత్తరాంధ్రలో ఇవాళ వర్షాలు పడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి సునీత. అరేబియా సముద్రంలో గంటకు 38 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తున్నాయి. ఇది బంగాళాఖాతంలో గంటకు 27 కిలోమీటర్లుగా ఉంది. శ్రీలంకలో అయితే 46 కిలోమీటర్లుగా ఉంది. శ్రీలంక దగ్గరగా వచ్చినటువంటి మార్పుల వలన అండమాన్ నికోబార్ తీరంలో పెద్ద అల్పపీడనం ఏర్పడేందుకు అక్కడ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. దీనిపైన కూడా ఐఎండీ క్లారిటీ ఇవ్వలేదు కానీ బహుశా ఏర్పడే అవకాశం ఉందని కూడా చెప్పింది. తెలంగాణలో చూస్తే ఉష్ణోగ్రతల ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక తెలంగాణలో
31 డిగ్రీల సెల్సియస్ దాకా ఉంటుంది. తేమ పగటి వేళ 66% ఉంటే సాయంత్రానికి 75%, రాత్రి వేళల్లో 90% వరకు తెలంగాణలో ఉంటుంది. సో వాతావరణంలో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి సునీత. దీంతో వర్షానికి సంబంధించినటువంటి హెచ్చరికలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే అల్పపీడన ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటుంది. మొన్న వచ్చినటువంటి మోంతా తుఫాను ఎఫెక్ట్ అయితే తెలంగాణలో చాలా విపరీతంగా ఉంది. సో అలాంటి మరొక తుఫానుకు సంబంధించినటువంటి హెచ్చరికలు కూడా వాతావరణ శాఖ అయితే జారీ చేసింది. సముద్రంలో ఏర్పడేటువంటి అల్పపీడన ప్రభావాలతోటి బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడన ప్రభావాల వలన కూడా భారీగా వర్షాలు అయితే తెలంగాణలో మరొకసారి కురిసే అవకాశం ఉందని కూడా చెప్పింది. మోంతా తుఫాను కంటే ఎక్కువ ప్రభావమైనటువంటి యాక్టివ్ ఉన్నటువంటి తుఫాను కూడా రానుంది. దీనికి తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా చాలా యాక్టివ్ గా ఉంది తుఫాన్. అక్కడ తీవ్ర తుఫాను కల్మాగి వియత్నాం వైపుగా దూసుకొస్తుంది. అది గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే మనం చూసినటువంటి మోంతా తుఫాను వేగం కంటే కూడా డబుల్ వేగంతో ఏదైతే కల్మాగి వియత్నాం వైపు దూసుకొస్తున్నటువంటి తుఫాన్ ఉందో అది అంతటి డబుల్ వేగంతో ఉంది. దాని ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఈ తుఫాను ప్రభావంతో ఈ ఈదురు గాలుల వేగంతో ఆసియాలో భారీగా మేఘాలు పెరుగుతున్నాయి. ఈ మేఘాలు బంగాళాఖాతం వైపు వస్తున్నాయి. సో బంగాళాఖాతం వైపు వస్తున్నటువంటి ఈ మేఘాల వలన వచ్చే వారంలో వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. దాంతో పాటు భూమధ్య రేఖ ప్రాంతంలో ఒక 1 వీక్ గ్యాప్ లోనే మేఘాలు 3 రెట్లు పెరిగాయి. అవి త్వరలో అరేబియా సముద్రం వైపు వచ్చి ఏపీ, తెలంగాణలో కూడా ప్రవేశించే అవకాశం ఉంది. దీనికి ఒక 1 వీక్ టైం పట్టే అవకాశం ఉంది సునీత. అంటార్కిటికా గాలులు అయితే విపరీతమైనటువంటి వేగంతో చెల్లా చెదురులు అవుతున్నాయి. దీంతో హిందూ మహాసముద్రము అత్యంత కల్లోలంగా కనిపిస్తుంది. హిందూ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఈ అత్యంత కల్లోలంతో వేడి పెరిగి మరిన్ని సుడులు మేఘాలు ఏర్పడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ కనుక ఒకసారి పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాల్లో అయితే ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఎందుకంటే వర్షాలు అయితే మరొక 15 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. అయితే పగలు కంటే రాత్రి టైంలో వర్షం, మంచు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ఇప్పుడు మనకు వింటర్ సీజన్ కూడా ప్రారంభమైపోయింది, చలికాలము ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈసారి చలి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సునీత. దాదాపు 40% కంటే ఎక్కువగా ఈసారి చలి ఎక్కువగా వీచే అవకాశం ఉంది. చలి ప్రభావంతో కూడా చాలా ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉందని కూడా ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ లో తెలంగాణలో ఉదయం ఉక్కపోత, సాయంత్రం నుంచి వర్షాలు పడే అవకాశం ఉన్నాయి. దాంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తాయి. ఈదురుగాల వేగం కూడా గంటకు 24 నుంచి 35 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితులటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా వాతావరణ శాఖ నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎప్పటికప్పుడైతే అలర్ట్ ఉంటుంది. అన్ని జిల్లాలలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేస్తుంది సునీత. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.